లేదు లేదు లేదండి, కుప్పంలో నేను పని చేశాను 3 సంవత్సరాలు. నాకు ఒక్కొక్క వీధి ప్రతి మనిషి, ప్రతి కాంట్రాక్టరు, లేబర్ నుంచి అందరూ తెలుసు. ఎందుకంటే 3 సంవత్సరాలు నాన్నగారు వ్యాపారంలో నేను పనిచేశాను నటుడుగా యాక్ట్ చేసే ముందు. అంతే, నా కుప్పం వచ్చి నాకు బాగా తెలుసు. లేదు, మన అందరూ పాలిటీషియన్సే. ఇప్పుడు పాలిటిక్స్ వచ్చి నా దృష్టిలో పాలిటిక్స్ వచ్చి సోషల్ సర్వీస్ అండి. ప్రజలు బాగుండాలి, ప్రజలు డిమాండ్లు కోరిక తీర్చాలనేది ఇది. ఇట్స్ కాల్డ్ సోషల్ సర్వీస్. ఇది వచ్చి సినిమా లాగా ఇండస్ట్రీ కాదు పాలిటిక్స్. సో మీరందరూ పాలిటీషియన్సే. మీరందరూ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను మాత్రం కాదు, చూసే వాళ్ళందరూ పాలిటీషియన్సే. ఏదో ఒక విధంగా 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ మీరందరూ ఎక్కడో ఒక తెలియని వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తుంటారు. ఆ విధంగా మీరందరూ పాలిటీషియన్స్, నేను పాలిటీషియనే. సో ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ సోషల్ సర్వీస్. ఐ లవ్ జగన్, అంతే. ఐ లవ్ జగన్, దట్స్ ఆల్. మిగతాది నేను పోటీ చేసేది అంతా ఏం లేదు. ఫ్యూచర్లోనా? లేదండి, ఆంధ్ర నుంచి పోటీ చేసేది అలాంటి ఏంది ఏం ఆలోచన లేదండి. పోటీ చేసేది సినిమా ద్వారానే. ఇప్పుడు పోటీ అంటే ఒక్కొక్క శుక్రవారం వేరే హీరో సినిమాలు కూడా వస్తాయి, వాళ్ళతో పోటీ చేసేదే ఇప్పుడు నేను ప్రస్తుతం నా మైండ్లో ఉంది నెక్స్ట్ వచ్చే సినిమాలు. అంతే. అదే నేను చెప్తున్నాను కదా, రాజకీయం వచ్చి అదే చెప్తున్నానండి. ప్రస్తుతానికి మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి డైరెక్టర్ మంచి కథలు ఇస్తున్నారు. ఇది చూడండి మీరు, ఈ క్రౌడు వీళ్ళు ఇచ్చిన ఆ సంతోషంగా నన్ను తప్పట్లు కొట్టి నన్ను ఆనందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నాకు వీళ్ళంత వరకు మ్యాక్సిమం అన్ని కానిస్టేబుల్స్కి, ఈ కానిస్టేబుల్ ఫ్యామిలీస్కి ఈ సినిమా చూపించాలని నాకు కోరిక. రెండోది, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి నన్ను ఆనందంగా చూస్తున్నారు థియేటర్లో. ఆ డబ్బుల్లో ₹1 టికెట్కి ₹1 నేను చేస్తాను. ఈ సినిమాలో కూడా చేయాలని నాకు కోరిక. ₹1 ఒక టికెట్కి నాకు లెక్క వస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారు. 45 రోజుల తర్వాత ఎన్ని టికెట్లు అమ్మారో అన్ని టికెట్లకి ప్రతి టికెట్కి ₹1 నేను రైతులకి నేను పక్కన పెడతాను. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఇస్తాను. కుప్పం నాకు తెలిసిన ఒక ఊరండి. వీధిగా నిజంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే నాకు ఆశ్చర్యంగా ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ రాశారు. 3 సంవత్సరాల విషయాలు వచ్చి జీప్ తీసుకుని తిరిగాడు మొత్తం. అందరూ తెలుసు, అందరికీ పరిచయం ఉంది. అది నిజమే, అందరికి పరిచయం ఉంది. అక్కడ నేను 3 years కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 200 days per year ఆడ ఫ్యాక్టరీ ఉంది, నాన్నగారు ఫ్యాక్టరీ. సినిమాకి వచ్చే ముందు నేను అక్కడ పనిచేశాను. బట్ డెఫినెట్గా రాజకీయాల్లో నేను రావట్లేదు. లేదండి, అలా ఏం లేదు. సినిమాలు మంచి సినిమాలు ఉంది, ఇంత మంచి ప్రేక్షకులకు ఆదరణ ఉంది, మంచి సినిమాలు చేస్తున్నాను. ఎమ్మెల్యే కంటే నాకు మంచి అభిమానం వస్తుంది, ఎమ్మెల్యే కంటే మంచి జీతం వస్తుంది. దీనిపైన ఎందుకు? టైం వస్తుందండి, దానికి టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ప్రతి విషయానికి ఒక టైం రావాలి, అది నేను నమ్ముతాను. అది టైం వచ్చినప్పుడు చూద్దాం. అంటే అలా నేను తలుచుకోకూడదు. ఐ లవ్ జగన్, అంతే. దట్స్ ఆల్. 100%. నేను సేలంలో ఆల్రెడీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని రిక్వెస్ట్ చేశాను. ఆయనే స్వయంగా అందరినీ తీసుకువెళ్ళి చూపిస్తాను సినిమా అని చెప్పారు. వెళ్ళే చోట్ల అన్ని చోట్ల రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఉండేది చెన్నైలో అన్నానగర్లో. నా జ్యూరిస్డిక్షన్లో ఉన్న K4 పోలీస్ స్టేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చెప్పారు డెఫినెట్గా ఆ టైం కావాలి కదా, వాళ్ళు డ్యూటీలో ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీస్తో సహా సినిమా చూపించడం నాకు ఆశగా ఉంది. తప్పకుండా తిరుపతిలో జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్లని, ఎస్పీ గారిని, పై అధికారిని నేను ఒక అప్లికేషన్గా ఇచ్చి డెఫినెట్గా చూపించాలని నాకు కోరిక. బికాస్ వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళ గురించి ఒక సినిమా వచ్చిందని ఆనందిస్తారు. సినిమా నాకు 3 పూటలు భోజనం పెట్టిందండి. సినిమాకు ఒక ద్రోహం జరిగితే అది చూస్తూ ఊరినే కూర్చోలేను. సో పైరసీ అయినా సరే, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 3500 మంది థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నారు మొత్తం తమిళనాడులో. వాళ్ళకి పెన్షన్ వస్తే వాళ్ళ లైఫ్ కొంచెం వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అయినా సరే
వాళ్ళ లైఫ్లో ఒక మార్పు తీసుకురావాలని మేము ఆ రంగంలో దిగాం. సో అందుకే ఆ బిల్డింగ్ కోసం మేము కాసుకున్నాం. అదే మార్క్ యాంటనీ అండ్ దెన్ తుపరివాల్ అంటూ. యా అది ఇప్పుడు నా 109 స్టిచెస్ ఉంది, ఇంకొక 18 yearsలో. సో మర్చిపోయాను ఇప్పుడు పెయిన్, నొప్పి అనేది మర్చిపోయాను. సో ఈ సినిమాలో ప్రతిరోజు రక్తం కారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో కానిస్టేబుల్ లైఫ్ ఎలా ఉందనేది నేను ఇన్పుట్స్గా కలిసినప్పుడు తెలుసుకున్న విషయాలు నాకు చాలా షాకింగ్గా ఉంది. అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ లైఫే లేదు. 24 గంటల సేపు బందోబస్తులో కానీ లేకపోతే డ్యూటీలో కానీ ఏదో ఒకటి వాళ్ళు డ్యూటీలో ఉంటారు. వాళ్ళకి నిద్ర అనేది 3 పూటలు కరెక్ట్గా భోజనం తినేది కానీ, ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళేది కానీ ఏది ఉండదు. మొత్తం ఈ సమాజం బాగుండాలి, పీస్ఫుల్గా ఉండాలని వాళ్ళు టోటల్గా డెడికేట్ చేసుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐ డెడికేట్ దిస్ ఫిల్మ్ లాఠీ టు ఎవ్రీ కానిస్టేబుల్ ఇన్ ద కంట్రీ. అండ్ ఈ ప్రతి ఒక మనిషి టికెట్కి డబ్బులు ఇచ్చి థియేటర్కి వచ్చి చూసి నా సినిమాను ఆనందించి నన్ను 18 సంవత్సరాలుగా హీరోగా నన్ను చూసి ఆనందిస్తున్నారు. నేను ఎక్కడో చెన్నైలో కూర్చొని ఒక మైక్ పట్టుకుని తిరుపతి ప్రజలకి నా ధన్యవాదాలను చెప్పాలని నాకు అలవాటు లేదు. నేరుగా వచ్చి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. సో నాకు ఈ టూర్లో వచ్చి నాకు నచ్చిన విషయం, నా పిల్లలకి మా ట్రస్ట్ ద్వారా అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్ చిల్డ్రన్, అంటే డబ్బులు లేకుండా చదువుకోవాలనే ఒక కోరిక ఉంటుంది కానీ డబ్బులు లేకుండా వాళ్ళు ఆ డబ్బులు నేను రైతులకి ఇవ్వాలని నేను డిసైడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి హైదరాబాద్లో ప్రమోషన్ ఉంది. సో 22nd త్వరలో రిలీజ్ అవబోతుంది. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది నాకు నమ్మకం. నా యాక్షన్ చేస్తానని అందరికీ తెలుసు, కానీ దీంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ప్రయత్నం చేసాం. the last 45 minutes of the film will be spoken. Yuvan Shankar Raja music వచ్చి అదరగొట్టాడు. సో the real heroes are Peter Rain and Peter Rain మాస్టర్తో ఫస్ట్ టైం నేను పనిచేస్తున్నాను. Peter Rain మాస్టర్ అండ్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్, వాళ్ళే the real heroes of the film. ఆ తర్వాతే నా పేరు వస్తుంది బయటికి సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ ఫర్ యువర్. నేను ఎప్పుడు చేసేది ఎప్పుడు క్లోజ్ టు రియాలిటీ ఉంటేనే ప్రజలకి నచ్చుతుంది. అంటే రా మన టీవీలో చూసి మనం కోపించుకుంటాం, ఏంద్రది సమాజంలో ఎలా జరుగుతుందనే విషయం. బట్ అది హీరోగా ఒక సినిమాలో అది తీసుకుని దానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆడియన్సే చెప్తారు కొట్రా వాడిని నేను. సో అది ఆ కనెక్టివిటీ ఆడియన్స్తో. సో అలాంటి సినిమాలు చేసేటప్పుడే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ఈ సినిమా కూడా అలాగే ఒక ప్రయత్నం. టోటల్ ఆపోజిట్. ఆ సిల్యూట్లో ఆర్డర్ ఇచ్చే క్యారెక్టర్, దీంట్లో ఆర్డర్ తీసుకునే క్యారెక్టరు. సో బాడీ లాంగ్వేజ్ వచ్చి టోటల్గా మార్పులు ఉన్నాయి కాబట్టి నాకు ఛాలెంజింగ్గా ఉండింది. ఇది మిస్ చేయకూడదని అనుకున్నాను.